10 రూపాయలు మిగిలిస్తున్నాం కాబట్టి ఈ రూట్లోకి మనం వెళ్తున్నాం, కొత్త బస్సులు కొనడానికి డబ్బులు లేవు, ప్రభుత్వ అనుమతి లేదు అన్నటువంటి వాదన ఆ రోజు ఉండింది. ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే పినాకిల్ సంస్థ ద్వారా తీసుకుంటున్నటువంటి బస్సుల రేటు ఈరోజు ఆర్టీసీ చెల్లించాలి. అది ఎవరి కష్టపడతావు కొన్ని ఆర్టీసీకి మిగులుగా ఇస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే రోషన్ నాయక్ అనేటువంటి మెకానిక్ గ్యారేజ్లో దురదృష్టవశాత్తు ఒక కన్నే పోతే కేవలం 6,19,000 డబ్బులు ఏపీఎస్ఆర్టీసీ నిధుల నుంచి ఇవ్వాలా, ట్రెజరీ నుంచి ఇవ్వాలా అని చెప్పి 6 నెలల నుంచి నాన్ చేయటువంటి ఇటువంటి యాజమాన్యం కోట్లాది రూపాయలను ప్రైవేటు సంస్థకు ప్రతి కిలోమీటర్కు 40 రూపాయలకు మించి ఆర్టీసీ నుంచి డబ్బులు చెల్లించడానికి ఒప్పుకుంటే ఇది మనం ఆమోదిద్దామా? ఏ విధంగా మనుగడ ఉంటుంది? ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు కేవలం ఇంతవరకు తాకట్టు మాత్రమే పెట్టబడ్డాయి. అమ్మినా కూడా ఇచ్చేది ఎవరికి? అమ్మి ఈ ఆస్తులను చివరికి అమ్మి ఇచ్చేది ప్రభుత్వానికి కాదు, ఆర్టీసీ కోసం కాదు, కేవలం ఎక్కడో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలకు. ఆ విధంగా ప్రైవేటు సంస్థలకు కోట్లాది బిలియన్లను పెద్ద పెద్ద షౌకారులను చేసేటువంటి కుట్ర ఈరోజు జరుగుతోంది. ఈరోజు ఈ బస్సులు వద్దు అని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ నాయకత్వం కానీ కార్మికులు కానీ యాజమాన్యం కానీ చెప్పలేదు. మేమే ఈ బస్సులను కూడా నడుపుతాం, మాకు ఆ ఈ బస్సులు చాలా ఈజీగా BS6 బస్సులే నిర్వహణ చేస్తున్నటువంటి మేము ఈ బస్సులు బ్యాటరీ ఉన్నట్టు ఇంజన్ లేనటువంటి బస్సు, బ్యాటరీ మాత్రమే ఉన్నటువంటి బస్సు చాలా సులభంగా మెయింటైన్ చేస్తాం. ఆ బస్సుల్లో ఇంకా హ్యాపీగా చిన్న బస్సులు అవి డ్రైవర్ కండక్టర్లు హ్యాపీగా నడపగలుగుతారు. మరి అటువంటి దాన్ని రెగ్యులర్ నియామకాలు లేకుండా జీతభత్యాలు తగ్గించి ఈరోజు చూస్తుంటాం దౌర్భాగ్య పరిస్థితి. వాషింగ్, స్వీపింగ్, గ్యారేజ్, బస్టాండ్ అవుట్సోర్స్ ఉద్యోగులు ఉన్నారు, ఆన్కాల్ డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు కూడా మనతో పాటే సేమ్ కష్టం చేస్తారు. ప్రతి కష్టానికి పనికి సమానమైనటువంటి జీతం ఇవ్వాలా, సమాన పనికి సమాన జీతం అన్నటువంటి చట్టం ఉన్నప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించి వాళ్లతో మరి శ్రమ దోపిడీ చేసుకుంటున్నప్పటికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ మనుగడ సాధ్యం కాలే. మరి అలాంటప్పుడు ప్రతి కిలోమీటర్కు 40 రూపాయలకు మించి ప్రైవేటు వారికి ఆర్టీసీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆర్టీసీ డబ్బులు ఇచ్చేటువంటి ఒప్పందం సరైంది కాదు. ఆ బస్సులు మాకే ఇస్తే ఎంత వస్తే అంత వస్తుంది, ఆ బస్సులు మేము కొనుక్కోగలం. ఏపీఎస్ఆర్టీసీకి ఈరోజు స్త్రీ శక్తితో ఎంత కలెక్షన్ పెరిగిందో ఆ పెరిగిన డబ్బులు మాత్రమే ఇవ్వండి, అదనంగా ఏమి ఇవ్వద్దు అని మాత్రమే యూనియన్లు అడుగుతున్నాయి. అదేమన్నా తప్ప అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం. మేము చాలా సహేతుకమైన డిమాండ్లు పెట్టాం. 2 సంవత్సరాలకు మించిపోయింది, ఈ రోజు వరకు PRC కమిటీ వేళ ఉద్యోగులకు ఆ ప్రభుత్వం చాలా నష్టం చేసిందని చెప్పి ఉమ్మడిగా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు ఉద్యోగులందరూ. మరి 2 సంవత్సరాలు దాటింది, అయినా ఉద్యోగుల పట్ల చూసినటువంటి ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా? మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? యాజమాన్యం ఏమైనా కార్మికుల పట్ల ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోందా? క్యాడర్ స్ట్రెంగ్త్ పేరిట నానా తిప్పలు పెడుతున్నారు. ప్రమోషన్లు ఇవ్వాల్సిన ప్రమోషన్ల ఖాళీలు భర్తీ చేయాలనేటువంటి పరిస్థితి. చాలా చేతగానటువంటి యాజమాన్యం, చేతగానటువంటి ప్రభుత్వాలు ఈరోజు మన ముందు ఉండడం మన దౌర్బల్యం, మన దురదృష్టం. ఇటువంటి అన్ని సమస్యలపైన జేఏసీ కూలంకుషంగా చర్చించి చాలా అన్ని సమస్యలు ఇప్పుడు రమణ గారు చెప్పినట్లుగా గ్యారేజ్ సమస్యలు, ఆఫీస్ సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు, సివిల్ మ్యాటర్స్తో సహా అన్నింటినీ పొందుపరిచి సెక్యూరిటీ వాళ్ళకు ఉన్నటువంటి రాబోయే ఇబ్బందులను కూడా గుర్తించి మరి అంతా మెమరాండం ప్రభుత్వ పెద్దలకు, ఆర్టీసీ అధికారులందరికీ కూడా ఇచ్చి ఈరోజు ఈ ఉద్యమాన్ని చాలా ఆలస్యంగానే ఆలోచించి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆలస్యంగా ఓపికగా స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమాన్ని చాలా జాగ్రత్తగా ప్రభుత్వం గమనించి సీరియస్గా తీసుకొని వెంటనే మా నాయకత్వాలతో చర్చలు జరిపి చట్ట విరుద్ధమైనటువంటి ఒప్పందాలను పక్కన పెట్టి ఏపీఎస్ఆర్టీసీని స్ట్రెంగ్తన్ చేసుకోకపోతే ఆ సంస్థలేమీ కాపాడవు, ప్రభుత్వాలను ఈ ఉద్యోగులు మరి ప్రజలకు నష్టం చేసేటువంటి ఎటువంటి చర్యలైనా సరే ఈ ఉద్యమాన్ని ఈ గేట్ వరకే ఉండదు. ఈ ఉద్యమం
రానున్నటువంటి మన ఈ ఎలా ఉంటుంది అన్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడంలో చాలా ముందుంది ఇప్పుడు ప్రభుత్వము యాజమాన్యం. పోనీ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం తద్వారా ఇంత మిగులుతుంది, ఆర్టీసీకి ఇది లాభం, ఈ లాభం ద్వారా మనం ఇక కార్మికుల యొక్క ప్రయోజనాలు చేయొచ్చు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు, మరింత వైద్య సౌకర్యాలు పెంచవచ్చు, లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మరింత పెంచవచ్చు. ప్రభుత్వానికి ఆదాయం ఉన్నా మనం సహకరించాలి, లేదా ఏపీఎస్ఆర్టీసీకి ఆదాయం ఉన్నా మనం సహకరించాలి. మనకు లాభం లేక హైర్ బస్సును పెట్టుకుంటే